అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచి కార్యక్రమం ఒంగోలులో ఎప్పటి నుంచో దీన్ని చేయాలా, ఒంగోలులో ఒక గ్రీనరీగా రావాలి, గ్రీన్ ఒంగోలుగా ఉండాలి. ఎందుకంటే మొక్కలు లేవు, చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేశాం. దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశాం. ఆ తర్వాత వచ్చే లోపల ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే 8 మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్లాంటేషన్ 5,000 మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది. ఈ 5,000 మొక్కలని కూడా 8 కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజెస్. కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం. మంత్రులని, ఎమ్మెల్యేని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇన్వాల్వ్మెంట్ చేశాం. అందరికీ ట్యాగులు చేశాం. ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అది ఇవ్వండి, సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు. దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొంది మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు కడియంలో 5,000 మొక్కలు కూడా మంచి కలర్ఫుల్గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఈరోజు పెరిగిన తర్వాత ఒక 6 నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కలర్లో కొంచెం బ్యూటిఫికేషన్గా చక్కగా మనకు ఒంగోలులో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.